నేతలకు అర్థం కావట్లే, మన నేతలు ఇంతవరకు నోరు విప్పట్లేదు, సమస్య అది. అందుకని ఏమైనా చేయడానికి వాడికి అవకాశం ఉంది. లేకపోతే ఇంత ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళందరూ వెళ్ళి, మన ఎంపీలందరూ వెళ్ళి వాటి దుర్మార్గం గురించి చెప్తే ఆ మునీర్ అనేటువంటి వాడిని ముఖ్య అతిథిగా పెట్టి చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? అంత అమాయకంగా చేయడు కదా అమెరికా వాడు. మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మనల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, జూలై 9 లోపల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నామని. ఇప్పుడు మనకి ట్రంప్ తోటి, అమెరికా తోటి ఈ వాణిజ్య ఒప్పందం అనేటువంటిది నిజానికి నరేంద్ర మోడీ గారికి అగ్ని పరీక్ష లాగా ఉండబోతా ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని అంతర్జాతీయ పరిణామాలు నిజంగా గతంతో పోలిస్తే గడిచినటువంటి కొద్ది నెలల కాలంలో చాలా ఆసక్తికరంగాను ఎటువైపు పరిణామం ఇస్తాయి అనేటువంటి కూడా తెలియని స్థితిలోకి చేరుతున్నాయనేది నా అభిప్రాయం. రైట్. అయితే ఈ దాడుల వల్ల ఎక్కువగా అంటే ఆయిల్ ప్రైసెస్ పెరగడం అనేది మేజర్గా ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. అంటే ఆర్థిక వ్యవస్థ, ఎస్పెషల్లీ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. సో మరి దీని నుంచి బయటపడాలి అని అంటే ఉన్నటువంటి మార్గాలు ఏంటంటారు? దీని నుంచి బయటపడాలంటే ఉన్నటువంటి మార్గాలు ఏమిటంటే అమెరికా మీద ఒత్తిడి విసురగలిగినటువంటి దేశాల్లో భారత్ కూడా ఒకటి. కానీ అటువంటి సిచ్యువేషన్ ఇవాళ ప్రపంచ రాజకీయాల్లో ట్రంప్ మీద, అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి స్థితిలో మనం గనక ఉంటే, మనం గనక రష్యాతోనో లేదా చైనాతోనో కలిసి అమెరికా రాజకీయాలను మనం గనక ఎదుర్కొనే పరిస్థితి ఉంటే మొత్తం ప్రపంచ పరిణామాలే భిన్నంగా ఉండే అనేది నా అభిప్రాయం. అంటే నా అభిప్రాయంతో కొంతమంది ఏకీపించవచ్చు, ఏకీపించకపోవచ్చు. ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని ట్రంప్ ఒక నాటకం ఆడుతున్నాడు. అందువలన ట్రంప్ ని ఇప్పటికిప్పుడైతే ట్రంప్ అంటే అమెరికాని, ట్రంప్ ఎవడున్నా అమెరికాని ఇప్పటికిప్పుడు నిలవరించేటువంటి స్థితి కానీ లేదా దాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి స్థితి కానీ లేదు. చైనాకి ఆర్థికంగా ఉన్నప్పటికీ చైనా మాటలు ట్రంప్ వినాలని ఏమి లేదు కదా. అదేవిధంగా రష్యా చెప్పేటువంటి దాన్ని కూడా వినాలని ఏమి లేదు కదా. అనుంగు మిత్రుడుగాను లేక ప్రతి దుర్మార్గానికి తోడుండేటువంటి కెనడాని ట్రంప్ బెదిరించాడు కదా, మిమ్మల్ని 51వ రాష్ట్రంగా చేర్చుకుంటాము అని చెప్పేసి కెనడానే బెదిరించాడు కదా. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఈ మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో ఆడుతున్న నాటకం ఏమిటనేటువంటిది చాలా గందరగోళంగా ఉందనేది మనం అర్థమవుతుంది. అయితే మురళి గారు, మీ అంచనా ఏంటి? గల్ఫ్ కంట్రీస్ ఈ దాడుల వల్ల కొంత టెన్షన్ పడుతున్నట్టుగా ఉంది. అంటే సౌదీ అరేబియా కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు ఎస్పెషల్లీ. సో వాళ్ళు ఈ సంఘర్షణ నుంచి అంటే వాళ్ళు ఆ పొజిషన్ ని ఎలా నావిగేట్ చేస్తారనుకోవాలి? గల్ఫ్ కంట్రీస్ చాలా ఒత్తిడిలో ఉన్నాయి, మొదటి నుంచే ఉన్నాయి. ఇరాన్ విషయంలో వాళ్ళకి ఆ ఒత్తిడి ఉంది. ఇరాన్ ఒక్కటే కదా గట్టిగా నిలబడ్డది. వాళ్ళందరూ లొంగిపోయారు, అమెరికాతో మంచి స్నేహంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసలు ఇరాన్ కోరుకునేది ఈ కంట్రీస్ లో ఏ ఒక్కరు తనతో నిలబడ్డా మేము సాధించేస్తాము అనేటువంటి దీంట్లో ఉన్నారు. కానీ ఎవరు కూడా వచ్చే ఇది లేదు. కానీ మీరు అన్నట్టుగా మీ ఫ్యూయల్ చార్జెస్, పెట్రోలియం తగలబడిపోతుంది. ప్రపంచమంతా అందరికీ ప్రభావం. ఇది ఒక వాళ్ళకే కాదు, గల్ఫ్ కంట్రీస్ కాదు, ఇది అన్ని దేశాల పైన దీని ప్రభావం ఉంటుంది. ఆర్థిక మాంద్యం మళ్ళా వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ యుద్ధాలు ఆగాల్సిందే. ఇప్పటికే ఉన్న యుద్ధాలతోనే మనమంతా కూడా ఈ యొక్క డెవలప్మెంట్ ఆగిపోయింది, ప్రపంచ దేశాల ఆర్థిక వృద్ధి ఆగిపోయింది, అనేక కష్టాల్లో ఉన్నాం. ఇది ఒక్కసారి పెన్నమిన్ నుంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది ఈ యుద్ధంతో. ఇప్పుడు తేరుకోలేనటువంటి ఒక పరిస్థితి. కనుక ఈ ఒత్తిడే సమస్యను పరిష్కరిస్తుందని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా వాళ్ళు ఇజ్రాయిల్ మాట్లాడింది ఫ్రెంచ్ తో, ఫ్రాన్స్ తో, జర్మనీతో, ఇవన్నీ కూడా డిప్లొమసీలో భాగము అనేది నేను 100% అగ్రీ అవుతున్నాను. ఎందుకంటే ఉండొచ్చు ఇజ్రాయెల్ అలా ఒకవైపు మాట్లాడుతూ ఇంకోవైపు చేస్తున్నా. యుద్ధంలో మొదటి హత్య ఏది ఉంటుంది, ఎవరు హత్య గావిస్తబడతారు, ఎవరి ప్రాణం ముందు పోతుంది అంటే సత్యం హత్య గావించబడుతుంది అని అంటారు. కనుక యుద్ధ సమయంలో మాట్లాడే మాటలకు వేటికి వాల్యూ ఉండదు. ఎవరు మాట్లాడుతున్నా అది నిజం కాదు అని అనుకుంటుంటాం. ఎందుకంటే అందరూ యుద్ధ వ్యూహంలో భాగంగానే మాట్లాడుతుంటారు. కనుక ఆ విషయాన్ని నేను అంగీకరిస్తున్నా.
ఒకటే ఏదైనా హోప్ ఉంటే ఇలాగే పుతిన్ తో మాట్లాడడం లేకపోతే వీళ్ళతో మాట్లాడడం వల్ల ఎక్కడో దగ్గర ఒక సాఫ్ట్ కార్నర్ ఇది డెవలప్ అవుతే ఒక ఆశ మనకు చూడాలి అని. మనలాంటి ముఖ్యంగా గ్రోయింగ్ కంట్రీస్ కు చాలా నష్టం ఇది, ఒక్కది కాదు ఇది సౌదీలో లేకపోతే ఇంకేదో గల్ఫ్ కంట్రీస్ యొక్క నష్టం కాదు, ఇది ప్రపంచానికే మానవాళికే ఇది నష్టం.